ఇందుకేనా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుంది, ఇంకా వర్జిన్ అంటే. ఛీ, సిగ్గులేదరా ఇంకా ఈ విషయానికి పరుగు పోతుందని మాట్లాడటానికి? ఒప్పుకోవే ప్లీజ్. పోరా, ఇంకోసారి నువ్వు ఈ టాపిక్ నా దగ్గర మాట్లాడక చెప్తున్నా. నిజం చెప్పు, నా మీద నమ్మకం లేదా? నమ్మకం గురించి కాదు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎలాగో హ్యాపీగా చేసుకుంటాం కదా, అంత కక్కుర్ది ఎందుకు నీకు? నువ్వేంటే ఇలా ఉన్నావు? అయినా ఇప్పుడు ఇదంతా కామన్. పెళ్ళైన తర్వాత నువ్వే అంటావు మనం ముందే చేసుకుంటే బాగున్నాని. అబ్బా, నాకు అంత అవసరం లేదులే. ప్లీజే ఒప్పుకోవే. నీకు కూడా ఉంది, కానీ నువ్వు బయటికి చెప్పట్లేదు. నాకేం లేదు, పోరా. ప్లీజే ఒక్కసారి అర్థం చేసుకోవే ప్లీజ్. నీ కాలు పట్టుకుంటా. ఏం చేస్తున్నావు? వదులు. లేదు, నువ్వు ఒప్పుకుంటే వదులుతాను, లేదంటే ఒప్పుకోను. వదులు. సరే సరే వదులు. థ్యాంక్ యూ. నీకు తెలిసిన ఒప్పుకుంటా, కానీ ఒక కండిషన్. మళ్ళీ ఏంటి? ఈ పార్కులు ఓయోలంటే నేను రాను. మరెలా? మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ అయితే ఓకే. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? ఇక్కడ దాకా ఒప్పుకోవటమే చాలా గొప్ప. ఇదే నా ఫైనల్ డెసిషన్. వద్దంటే చెప్పు, మొత్తానికే క్యాన్సిల్. సర్లే, మరి మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్తావా? సరే. ప్రామిస్? ప్రామిస్. సరే రా, తొందరగా వెళ్దాం, అందరూ చూస్తున్నారు. హలో అమ్మా. ఇంకా పడుకునే ఉన్నావా? రాత్రంతా సినిమాలు చూడ్డం, పగలంతా నిద్రపోవడం పద్ధతే లేదు. సరే అమ్మా, ఏంటో చెప్పు. నేను వేరే ఫంక్షన్కొచ్చాను, ఈవినింగ్ వరకు రాను. లంచ్ హాట్ బాక్స్లో పెట్టాను, తిను. సరే. సరే. హలో. హలో లక్కీ, ఏం చేస్తున్నావు? న్యూడిల్స్ తింటున్నా. ఇంట్లో ఎవరు లేరు. అయితే నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూడు. మా ఇంట్లో ఎవరు లేరురా. అబ్బా, ఇప్పుడైతే ఏం చేయాలి? సర్లే అయితే. ఒక్క నిమిషం నువ్వు ఫోన్ పెట్టు, 2 minutesలో ఉంటా. సరే, డోర్ ఓపెన్ చేసి పెడతా, సైలెంట్గా వచ్చే. ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదు. ఏంటి ఆయాసపడుతున్నావు? ఫాస్ట్గా వచ్చావా? కరెక్ట్గా తింటున్నా, అప్పుడే ఫోన్ చేసావు. చాలా ఫాస్ట్గా వచ్చా. సరే, నేను ఇప్పుడే వస్తాను.
కావాలంటే నువ్వే చూడు. హే, ఏమైంది? ఏమైంది? ఏమైందిరా? గ్యాస్ ఫామ్ అయినట్టుంది. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, ఫాస్ట్గా వచ్చేసాను. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు కొంచెం బెటర్. జ్యూస్ ఏమైనా తాగుతావా? ఉందా? తెస్తా ఉండు. ఈ టైంలో ఎవరు? ఏమో నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తా. ఇప్పుడు ఏం చేయాలి? చెప్తా, నువ్వు టెన్షన్ పెట్టుకు ఉండు. నువ్వు వెళ్ళా రూమ్లో దాక్కో, నేను మేనేజ్ చేస్తా. సరే. ఎవరు? కరెంట్ బిల్. అవును, మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? అమ్మ బయటికి వెళ్ళింది వ్రతం ఉందని, ఈవినింగ్ వస్తుంది. నాన్న ఆఫీస్కి వెళ్ళారు, నైట్కి వస్తారు. ఇంకెవరు రారు కదా? ఎవరు రారు. మనం ఇంక స్టార్ట్ చేద్దామా? నాకొక డౌట్. ఇప్పుడేం డౌట్ అబ్బా? ప్లీజ్ కొంచెం ఇంపార్టెంట్. సరే అడుగు. ఇప్పుడు మనకేమన్నా గొడవయ్యి విడిపోమని గ్యారంటీ ఏంటి? ఇది కరెక్ట్ టైం చూసుకుని ఫిట్టింగ్ పెట్టింది. ఇప్పుడు దానికి ఎలా సమాధానం చెప్పాలి? ఈ టైంలో ఈ డౌట్ ఏమైనా న్యాయమా? అబ్బా చెప్పు. ఏం చెప్పాలి? నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది, అలాని గొడవలు కాకుండా ఉంటాయా? అదే, గొడవలు పడ్డా విడిపోమన్న నమ్మకం లేదా? అదే నా డౌట్. చెప్పు రమ్య, నువ్వు కావాలనే చేస్తున్నావు. కరెక్ట్ టైం చూసి. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. కంప్లైంట్ చేసావు కదా, మహా డేంజర్ ముసుగు దొంగ. బయటకు రాయడు, ఇటు ముందు పోయి. అలా కాదురా. ఏం అవసరం లేదు, ఇంకా ఆపు. ఏదో చిన్న డౌట్, కోపం ఎందుకు? సరే సారీ. ఒకటి అడుగుతా చెప్పు. ఇప్పుడు మనం ఎన్ని గొడవలు పడ్డా విడిపోమన్న నమ్మకం లేదా నీకు? ఉంది. మరి ఇంకేంటి? సరే సారీ. ఈ రోజు నా టైమే బాగాలేదు. అన్ని కరెక్ట్ టైంకే ఈ డిస్టర్బెన్స్ అంతా. సరే, ఈసారి నేనేం మాట్లాడను. చేసే మూడు ఉత్సాహం అంతా సర్వనాశనం. సరే, ఏం మాట్లాడను అంటున్నా కదా. మూడ్ లేదు. టైం తీసుకో. అయినా వచ్చిన దగ్గర నుంచి ఏదో ఆపుతుంది. నాకెందుకో కీడు సింకిస్తుంది. కీడు లేదు, నీకు బొందా లేదు.
కీడు శంకిస్తుందంట కీడు సోది. సరే ఇప్పుడు చూద్దాం. హ? ఏంటి ఎక్కడా? హ, ఇక్కడే. హ, చెప్పానా ఏదో జరుగుతుంది. ఏం జరిగింది ఇప్పుడు? కరెంటు పోయింది అంతేగా. నాకు నేను చూస్తుంటే మంగళవారం డైలాగ్ గుర్తొస్తుంది, చెప్పాలా? వద్దులే, అర్థమైంది. ఇంతకన్నా అవమానం లేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నన్ను ఏ శక్తి వచ్చినా ఆపలేదు. ఒక్క నిమిషం కాల్ వస్తుంది. ఆగబ్బా. అమ్మాయి ఉంటది ఫోన్ చేసేది, ఆగు. ఇప్పుడెవ్వరు ఫోన్ చేసినా నేను ఆగేదే లేదు. అమ్మ ఎందుకు కాల్ చేస్తుంది? సైలెంట్గా ఉండు. హలో అమ్మా. ఏం చేస్తున్నావే? తిన్నావా? తిన్నా అమ్మా. అమ్మా చెప్పడం మర్చిపోయా, మీ నాన్నకి హెడేక్ అని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు. లేవగానే కాఫీ పెట్టివు. ఏంటి అర్థం కాలేదా? మీ నాన్న రూమ్లోనే పడుకొని ఉన్నాడు. లేవగానే కాఫీ పెట్టివు.